హాయ్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు బ్లాగ్స్ ఇన్ సిడ్నీ. ఇంకా మేము వచ్చేసి బెంగళూరు వచ్చేసామన్నమాట. బెంగళూరులో ఎవరున్నారు అంటే మా ఆడబిడ్డ ఉంది, ఇంకా అలాగే మా మేనమామ వాళ్ళ కూతురు పెళ్ళి ఉందన్నమాట. సో పెళ్ళికి వెళ్తే ఆఫ్టర్ 5 years తర్వాత అందరినీ కలుస్తున్నాను అనమాట. చాలా ఎగ్జైటెడ్గా అయితే ఉన్నాను. ఇంకా మేము వచ్చేసి తిరుపతి నుంచి ఈరోజు మార్నింగ్ 8 o'clockకి బయలుదేరాము. ఇంకా బెంగళూరుకి 1:30కి అలా రీచ్ అయిపోయామన్నమాట. సో లంచ్ అయితే చేసేసినాం. ఇప్పుడు ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా గీతకు వచ్చేసి వాళ్ళ మామ కూడా స్కూల్ నుంచి వచ్చేసినాడు అనమాట. సో ఇంకా గీత ఫుల్ హ్యాపీ అనమాట, అసలు ఆడుతూనే ఉన్నింది గౌతుతో అయితే. ఇంకా మేము నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అయితే మ్యారేజ్కి వెళ్ళాము. యాక్చువల్గా వాళ్ళు ఏమంటే ఎంగేజ్మెంట్ అండ్ రిసెప్షన్ రెండు ఒకే రోజు చేస్తున్నారు. ఇంకా మళ్ళీ ముహూర్తం వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది, నేను అది షూట్ చేయలేకపోయాను. ఇప్పుడు రిసెప్షన్ జరుగుతుంది అనమాట. ఇంకా రిసెప్షన్కి అందరు రెడీ అవుతున్నారు. ఇంకా డెకరేషన్ కూడా రెడీ అయిపోయింది. అసలు చాలా బాగుంది డెకరేషన్ అయితే. ఈ డెకరేషన్ నాకు బాగా నచ్చేసింది. అసలు మొత్తం పూలే అనమాట, అది కూడా ఫ్రెష్ ఫ్లవర్స్ అనమాట. కింద నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో, చాలా బాగుంది డెకరేషన్. అంటే బేసిక్గా బెంగళూరే కదా ఫుల్ ఫేమస్, నాకైతే బెంగళూరులో బాగా చేస్తారని టాక్. మేమైతే పెళ్ళికూతురు రూమ్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా పెళ్ళికూతురుని కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా గీతకు వచ్చేసి ఇదే ఫస్ట్ టైం పెళ్ళికి రావడం, ఇంతవరకు పెళ్ళిళ్ళకి ఎప్పుడు రాలేదనమాట. ఇంకా కజిన్స్ అయితే అసలు గీతను వదలలేదు, ఫుల్ మాట్లాడుతూనే ఉన్నారు, ఫుల్ ఎంజాయ్ చేసింది గీత కూడా. ఇంకా తినైతే పెద్ద పాప, ఈ అమ్మాయి మ్యారేజ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అయిపోయింది. ఇంకా ఆ అమ్మాయి మ్యారేజ్ కూడా రాలేదన్నమాట. సో ఇప్పుడు జరిగేది ఈ అమ్మాయిది సెకండ్ అమ్మాయి, తినే పెళ్ళి కూతురు. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మమ్మని చూసి చాలా రోజులైంది. అసలు కాసేపు అయితే కబుర్లు అయితే మాట్లాడుకున్నాము. ఇంకా కొన్ని ఫొటోస్ కూడా దిగాలనేసి అని చెప్పి అనుకున్నాను అనమాట. 4 generations ఉంటుంది కదా, అలాగా పిక్స్ తీసుకుందాం అనుకున్నాము. ఇంకా తినైతే రెడీ చేసేసింది. అసలు అనిత అయితే చాలా ప్రెట్టీగా చాలా బాగుందనమాట. జ్యువెలరీ అండ్ శారీ చాలా బాగుంది కదా అసలు. హాయ్ అక్క. ఇక్కడ అక్కకు వచ్చేసి పాపం పళ్ళుకి ప్లేట్స్ పెడితే అవన్నీ కూర్చోలేదనమాట, నీట్గా ఫోల్డింగ్స్ రాలేదు. ఇంకా పాపం అక్క చిరాగ్గా ఉంది. ఇంకా తను వచ్చేసి అక్క కూతురు పండు, ఇంకా ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ. ఇంకా మేమైతే రెడీ అవుతూ ఉన్నాం అనమాట. ఇంకా నాకు మా మమ్మీ తలదూతా ఉంది, అమ్మ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను మీకు బయట చూపిస్తాను రిసెప్షన్ ఎలా ఉందో, అసలు భలే బాగుంది. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు స్టేజ్ పైకి వచ్చే కొద్దికి ఇంకా ఫస్ట్ అయితే చిచ్చుబుట్లు పేల్చారనమాట. ఇంకా స్టేజ్ పైకి రావాలి అంటే అక్కడ క్యూ ఉంది కదా లెఫ్ట్ సైడ్, ఆ క్యూలో అలా వచ్చి ఫోటో దిగాలంట. కొత్తగా ఉంది నాకైతే. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిన్ని కూతుర్లు కూడా వచ్చేసినారు, ట్విన్స్ లాగా ఉన్నారు కదా, సేమ్ కలర్ డ్రెస్ వాళ్ళే అనమాట. అసలు 5 years బ్యాక్ చూసినప్పటికీ ఇప్పటికీ అసలు అయితే ఫుల్ చేంజ్ అనమాట, చిన్న చిన్న పిల్లల్లాగా ఉన్నారు అప్పుడు. మేమైతే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిపోయేసి కొన్ని ఫోటోలు అయితే ఫ్యామిలీస్తో తీసుకున్నాము. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే అసలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు కదా. ఇంకా స్టేజ్ కింద వచ్చేసి ఎంటర్టైన్మెంట్ లాగా కొన్ని బ్యాక్డ్రాప్ అయితే పెట్టి ఒక ఫోటోషూట్ లాగా పెట్టారనమాట. సో అందరూ ఫొటోస్ అయితే చాలా బాగా తీసుకున్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ తాతయ్య దగ్గర ఒక ఫ్యామిలీ ఫోటో అయితే తీస్తున్నారు కొడుకులు కూతుర్లతో. మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ. ఇంకా వచ్చేసి ఫొటోస్ అయిపోయిన తర్వాత ఫుడ్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇంకా ఈ ఫుడ్ అయితే అసలు క్యూలో లైన్లో వస్తూనే ఉన్నారు, పెడతానే ఉన్నారు, ఆకు మొత్తం నిండిపోయింది. అసలు వెరైటీస్ కూడా అసలు నాకు చెప్పేదానికి కూడా అర్థం కాలేదు. కొన్ని స్వీట్స్ ఉన్నాయి, హాట్స్ ఉన్నాయి, సాలెడ్స్ ఉన్నాయి,
ఇంకా ఈ ఫుడ్ వచ్చేసి అద్భుతంగా ఉంది. మామూలుగా అయితే కర్ణాటకలో పెళ్లి భోజనాలు అయితే చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే మన ఆంధ్రాలో పెట్టిన వెరైటీస్ ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. ఖచ్చితంగా అయితే ఎప్పుడైనా ట్రై చేయండి కర్ణాటక పెళ్లి భోజనాలు. ఇంకా మేమైతే తిన్న తర్వాత ఇంకా కిల్లి తింటున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ డెకరేషన్ చూసారా, నైట్ టైం కదా, నైట్ టైంకి లైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మా బుడ్డోళ్ళు వచ్చేసి ఇక్కడ స్టెప్స్ ఉంటే పైకి కిందకి తిరుగుతూనే ఉన్నారు. గీత అన్న కనీసం కామ్గా ఉన్నింది, ఆర్యన్ అయితే అస్సలు వదలలేదనమాట ఈ స్టెప్స్. భలే ఇష్టం వాడికి స్టెప్స్ ఎక్కాలన్నా దిగాలన్నా. ఇంకా తినింది అరిగేదాకా దిగుతున్నాడు ఎక్కుతున్నాడు అనమాట. మధ్యలో అయితే ఒకసారి కింద కూడా పడిపోయినాడు, అయినా అసలు పట్టించుకోకుండా పోతూనే ఉన్నాడనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ముహూర్తం స్టార్ట్ అయిపోయింది. ఇంక ముహూర్తానికి డెకరేషన్ కూడా బాగా చేసినారు. పెళ్ళైన తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక స్పెషల్ నేను ఒకటి చూసాను అనమాట. ఏంటంటే పెళ్ళైన తర్వాత దంపతులు ఇద్దరు టెంకాయ పట్టుకుంటారు ప్లేట్లో. ఆ ప్లేట్ పైన పెళ్ళికి వచ్చిన జంటలు అందరూ వచ్చేసి దానిపైన 1 రూపీ కాయిన్ పెట్టి 3 times పచ్చిపాలు పోస్తారంట. అది పాలు పోయడం అంట. సో అది చాలా వెరైటీగా ఉంది నాకైతే. ఇంకా ఇదే అనమాట ఇవాళ వ్లాగ్ అయితే. అందరికీ నచ్చిందని అనుకుంటాను. సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.